నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. నవంబర్ 1 నుండి మారిన 7 కొత్త రూల్స్ ఇవే. బ్యాంకుల నుంచి పెన్షన్ వరకు ఫుల్ లిస్ట్ కొత్త నెల ప్రారంభమైంది. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. ఇక ఈ నవంబర్ నెల మొదటి రోజు నుండే కొన్ని ముఖ్యమైన ఆర్థికపరమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే, లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంకుల నుంచి పెన్షన్, ఆధార్ వరకు 7 కీలక మార్పులున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది తెలియజేస్తారు. సామాన్య పౌరులు, ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం చూపనున్న 7 కీలకమైన ఆర్థికపరమైన అంశాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త మార్పులు 2025 నవంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. వాటిల్లో బ్యాంకింగ్, పీఎఫ్, క్రెడిట్ కార్డ్, పెన్షన్ వంటి విభాగాల్లో ఈ కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. డిజిటల్ భద్రత మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో తాజా ఛార్జీల సవరణలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి వచ్చిన 7 కొత్త మార్పుల గురించి తెలుసుకుందాం రండి. మొదటిది, బ్యాంక్ వెబ్సైట్ డొమైన్ పేరు మార్పు. సైబర్ భద్రత మెరుగుపరిచేందుకు, ఫిషింగ్, స్పూఫింగ్ వంటి డిజిటల్ మోసాలు తగ్గించేందుకు అన్ని బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ అడ్రస్ ప్రత్యేకమైన ఇంటర్నెట్ డొమైన్ అంటే bank.in-కు మార్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇక దాని ప్రభావం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు ఇప్పటికే తమ అధికారిక వెబ్సైట్ URL కొత్త డొమైన్లోకి మార్చాయి. ఇక రెండవ మార్పు, ఆధార్ ఆన్లైన్ అప్డేట్ నిబంధనలు. నవంబర్ 1 నుండి ఆధార్ కార్డుపై ఉన్న పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మై ఆధార్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే సులభంగా సవరించుకోవచ్చు. దీని ప్రభావం, గతంలో కొన్ని రకాల మార్పుల కోసం వ్యక్తిగతంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తాజా అప్డేట్తో ఆ అవసరం తొలగిపోయింది. ఇంట్లో నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే వేలి ముద్రలు వంటి బయోమెట్రిక్స్ కోసం మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. ఇక మూడవ మార్పు, బ్యాంకు ఖాతాకు 4 నామినేషన్ల సౌకర్యం. 2025 నవంబర్ 1 నుంచి డిపాజిట్ అకౌంట్లు, సేఫ్టీ లాకర్లు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులకు సంబంధించి కొత్త నామినేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక దీని ప్రభావం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్ చట్టాల చట్టం ఇది 2025లోని నిబంధనలను ధృవీకరించింది. ఇకపై ఒకే ఖాతాకు లేదా లాకర్కు 4 వరకు నామినేషన్లు పెట్టేందుకు వీలు కల్పించింది. ఇక నాలుగవ మార్పు, ఎస్బీఐ కార్డ్ ఛార్జీల్లో మార్పు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ తమ ఫీజుల నిర్మాణాన్ని, ఇతర ఛార్జీలను సవరించింది. ఈ కొత్త మార్పులు నవంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి దీని ప్రభావం, విద్యకు సంబంధించిన చెల్లింపులు, వాలెట్ లోడ్ల వంటి కొన్ని ప్రత్యేక ట్రాన్సాక్షన్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ముఖ్యంగా 1000 రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రతి వాలెట్ లోడ్ ట్రాన్సాక్షన్పై 1% ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. ఇక ఐదవ మార్పు, పిఎన్బి లాకర్ ఛార్జీలు తగ్గింపు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ లాకర్ కేటగిరీల్లోని అద్దె ఛార్జీలను తగ్గించింది. మరి దీని ప్రభావం, బ్యాంక్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఈ సవరించిన లాకర్ రేట్లు నవంబర్ 14 నుంచే అమల్లోకి వస్తాయి. అన్ని ప్రాంతాల్లో లాకర్ పరిమాణాలను బట్టి అద్దె తగ్గించడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరవ మార్పు, లైఫ్ సర్టిఫికెట్ అంటే జీవన్ ప్రమాణ్ సమర్పణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ నెలవారీ పింఛన్ను నిరంతరాయంగా అందుకునేందుకు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అంటే ఆ తేదీలోపు తమ వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని అంటే లైఫ్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా సమర్పించాలి. మరి దీని ప్రభావం, 80 ఏళ్ళు ఆపై వయసున్న వారికి మాత్రం అక్టోబర్ 1, 2025 నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. ఇక ఏడవ మార్పు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ గడువు పొడిగింపు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్కు మారేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువు నవంబర్ 30, 2025 వరకు పొడిగించారు. దీని ప్రభావం, ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చే అర్హత గల ఉద్యోగులు, రిటైర్ అయిన వారు, మరణించిన రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఈ గడువు వర్తిస్తుంది. మరి ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.